నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాంక్షేమ గాని శ్రీమతి వి శైలసుత అమ్మగారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్రయుద్ధులకు ఆకలి తీర్చడానికి ఈరోజు నెలవారీ దాతగా శ్రీమతి వి శైలసుత అమ్మగారిచే లక్ష్మీదేవి ఆశీస్సులతో అనకాంక్ష చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి వి శైలసుత అమ్మగారు ప్రతి నెల ఒక పూట అన్నదానం చేస్తే ఇక్కడ ఉన్న 65 మందికి కడుపుని అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుళ్ళు మీకు ఎలా ఉన్నారని కోరుకుంటూ అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వి శైలసుత అమ్మగారికి అలాగే శ్రీ వి సాయి సంపత్ అపురూప్ గారికి శ్రీమతి వినీలా గారికి చింజు అవ్యాన్ష్ గారికి శ్రీ సాయి అనూప్ గారికి శ్రీమతి గంగా నీరజ గారికి చింజు అనిల్ విన్ను గారికి శ్రీ వై సీతారావు గారికి శ్రీమతి దుర్గా నిర్మల గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి గంగా నీరజ గారికి శ్రీమతి వినీలా గారికి శ్రీమతి దుర్గా నిర్మల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎలా పుట్టినని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పల్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగ కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర మరియు పుష్పల్మ గారి వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి వి శైలసుత అమ్మగారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైస్, అలాగే బెండకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. ఏమన్నా